Hello, welcome to my channel Mukku Avinash. First of all, love you all. Thank you so much for your support and love. లాస్ట్ వీడియో మామిడి తోటలో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వ్లాగ్ చాలా బాగా రీచ్ వెళ్ళింది సావి ఫార్మ్స్ది. థ్యాంక్స్ లాట్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ వ్లాగ్ స్పెషల్గా మా నాన్న కోసం చేస్తున్నాను. నానంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. చిన్నప్పటి నుంచి స్థాయి వరకు తీసుకొచ్చిన మా నాన్న, చిన్నప్పటి నుంచి తను మమ్మల్ని చదివించడానికి సౌదీలో పనిచేశాడు, డ్రైవర్గా పనిచేశాడు, టిప్పర్ లారీలు నడిపాడు, ఎన్నో కష్టాలు పడి బాంబేలో పనులు చేశాడు. అలా చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చాడు నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఇప్పుడు నాన్న ఊర్లో పొలం పనులు అవి చేయించుకుంటున్నాడు. మాకు బర్రెలు గేదెలు ఉన్నాయి, వాటన్ని దగ్గర నుండి చూసుకుంటాను అనమాట. నాన్నకి ఇప్పుడు కొంచెం మధ్యలో ఒకసారి యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్. బైక్ మీద అటు ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అసలే సమ్మర్, అటు వర్షాకాలం వస్తుంది. నాన్నకు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగాడు, కారు ఉంటే బాగుంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు అమ్మ నాన్న ఎప్పుడైనా హైదరాబాద్ మమ్మల్ని కలవడానికి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను ప్రతిసారి కారు పంపించి వాళ్ళని తీసుకురావడానికి. అందుకే నాన్నకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నాన్న కారు ఒకసారి నన్ను అడిగాడు. కార్ తీసుకుంటున్నాను నాన్నకి. నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నాను, బిజీ ఉండి అజయ్ని పంపిస్తున్నాను అక్కడికి. అక్కడ అజయ్ కార్ మొత్తం సెలెక్ట్ చేసి, యాక్చువల్ కార్ ఒకటి చూసాము, అజయ్ ఒకటి ఫైనల్ చేసి అక్కడ అమౌంట్ పంపిస్తున్నాను. దాన్ని తీసుకొని మేము ఊరెళ్ళి అక్కడ నాన్నకి సర్ప్రైజ్ చేయాలి. అదే వ్లాగు. దట్టు అక్కడ నుంచి మేము మా మామిడి తోటలో మేము ఎవ్రీ ఇయర్ మైసమ్మ తల్లికి మొక్కుంటాం అనమాట. అది కూడా దావత్ ఉంది. అవన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కార్ అయితే రివీల్ అవ్వబోతున్నది. 3, 2, 1 గో. చూసారా కార్ ఎంత బాగుందో? కార్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నా ఫేవరెట్ కలర్. సో నాకు అన్నయ్యకి మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. సో అలాగే ఇంటికి వెళ్ళాక మా డాడీ చూసాక మా డాడీ రియాక్షన్ ఏంటి, మా డాడీకి నచ్చుతుందా నచ్చదా, మా డాడీ ఏం మాట్లాడతాడు ఏంటి అనేది మీరు వెయిట్ చేయండి మా డాడీ రెస్పాన్స్ కోసం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను షూటింగ్లో బిజీ ఉండడం వలన నేను వెళ్ళలేదు యాక్చువల్లీ కార్స్ చూడడానికి. నేను అన్నాను, నాన్న కొత్త కార్ తీసుకోవచ్చు కదా, ఎలాగో ఎంత డబ్బులు పెడుతున్నాం, కొత్త అయితే బాగుంటుంది అంటే, వద్దొద్దు, నేనే అంటే ఆల్మోస్ట్ నా ఏజ్ ఇప్పుడు 65 to 70 దగ్గరికి వచ్చింది. కొత్త కార్ అంటే మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది, పాడైపోద్ది, నేను ఎక్కువ యూజ్ చేయను, కార్ కూడా ఎక్కువ యూజ్ చేయకపోతే పాడైపోద్ది అని చెప్పడం వల్ల నాన్నకు సెకండ్ హ్యాండ్ కావాలని చెప్పి అడిగారు. అందుకే ఇక్కడ నేను అరౌండ్ ఒక 1-2 months నుంచి కార్స్ చూస్తున్నాను. బట్ నాకు ఫైనల్గా ఒక యాప్లో చూస్తే ఈ కార్ బాగా నచ్చింది. ఇంకా వెంటనే అజయ్ని పంపించి ఇంకా వేరే కార్స్ ఉంటే చూడు అని చెప్పి ఈ కార్ కూడా చూడమని చెప్పాను. వెంటనే వాడు వెళ్ళి సెలెక్ట్ చేసి ఇంకా అక్కడే అమౌంట్ అంతా క్లియర్ చేసి కార్ తీసుకోవడం జరిగింది. ఎనీహౌ నాన్నకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇప్పుడు కార్ తీసుకోవడం. సడన్గా షాక్ అవుతారు, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. యాక్చువల్లీ ఇప్పుడు కార్ తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాం, హనుమాన్ టెంపుల్కి. అక్కడ కార్ పూజ చేపించేసి, ఎందుకంటే నాన్న ఇంతవరకు కార్ డ్రైవ్ చేయలేదు, పూజ చేపించిన తర్వాత నాన్నకి కార్ డ్రైవ్ చేపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే అమ్మ, అశోక్, నాన్నందరూ నా కార్లో టెంపుల్కి వెళ్ళారు, హనుమాన్ టెంపుల్కి. ఇక్కడ మా ఊర్లో ఇక్కడ గుంటన్ మనలో అంటారు అనమాట. ఇక్కడ ఈ హనుమాన్ దేవుడు హనుమాన్ దేవుడు చాలా ఫేమస్ ఇక్కడ, ఎందుకంటే ఇది ఇక్కడే విగ్రహం వెలిసింది. అదే రూట్లో ఉంది. ఓకే, ఇప్పుడు టెంపుల్కి వచ్చాం. నాన్న ఇంతవరకు కారు చూశారు, ఎవరిదని అడిగారు, సర్ప్రైజ్ అని చెప్పాము. ప్రజెంట్ అయితే గుడికి తీసుకొచ్చినాం. మేము వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి తీసుకొచ్చినాం. కార్ పూజ చేయించేసి నాన్నలో కూర్చోబెట్టి నాన్నతో డ్రైవింగ్ ఇప్పించి కార్ నీకోసం తీసుకొచ్చామని చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్ తీసుకొచ్చినప్పుడు వచ్చి కారు నడుతుంది అని చెప్పేసి చెప్తాను నాన్న అని చెప్పాము.
ఎందుకంటే మా నాన్న మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ సౌదీలో ఉన్నాం అనమాట. సౌదీ అరేబియాలో అక్కడ పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఒక అంబాసిడర్ కారు తిరిగేవాడు. ఇప్పుడు దానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా పొలం కాడుకోవడం కానీ లేకపోతే పాలదారుకోవడం కానీ, సమ్మర్ కదా, దట్టు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, తిరగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న కారు గిఫ్ట్ తీసుకొచ్చాం. మా నాన్న వస్తుండే ఇప్పుడు సర్ప్రైజ్ చూద్దాం. పూజ అయిపోయిన తర్వాత మా నాన్న ఎక్కిద్దాం. ఓకేనా, లెట్స్ వెయిట్. ఎట్లుంది కారు? హ్యాపీయా? కారు ఎవరికి అడిగినావు? నీకే? చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే కారు కొనుకొచ్చింది. నడుపు ఒకసారి, కింద నిమ్మకాయలు ఎక్కించు. ఓకే, ఏసీ. ఎట్లుందా? లాంగ్ పోయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లాంగ్ అయిన దగ్గర సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. కారు మంచిగా ఉంది. హ్యాపీయా? థ్యాంక్ యూ. ఇంకా 5 నెలల నుంచి 6 నెలల నుంచి కారు కావాలి అంటే మధ్యలో 2-3 కార్లు చూసినాము. అప్పుడు కొంచెం అంటే ఏంటంటే నచ్చలేదు. కొత్త కారు ఎందుకు, ఇప్పుడు నేను ఊర్లోనే తిరుగుతాను, అప్పుడప్పుడు హైదరాబాద్ రావడానికి పోవడానికి, మిమ్మల్ని కలవడానికి, అదే కొడుకులు కలవడానికి హైదరాబాద్, నేను అశోక్ అజయ్ ఉంటాం కదా, మమ్మల్ని కలవడానికి ఒక ఇబ్బంది అవుతుంది. నేను కారు పంపించడం లేకపోతే వేరే వాళ్ళ కారు రావడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాన్న ఫస్ట్ నుంచే కారులో తిరగటం అన్నమాట, చిన్న కారులో ఇబ్బంది అవుతుంది. దట్టు ఊర్లో కొంచెం అటు పొలం దారుకోవడానికి వర్షాకాలంలో ఇబ్బంది అవుతుందంటే ఒక కారు తీసుకొచ్చి సడన్గా నిన్నే తీసుకొచ్చినాము. ఎవరిది అంటే చెప్తా ఉన్నాం. సడన్ గా పూజ తీసుకొచ్చినాక కొంచెం డౌట్ వచ్చింది ఆయనకే అని. సడన్ గా పూజ అయిపోయిన తర్వాత నాకేనేది నీకే కదా పడుకోమంటా మరి. అందుకే సెకండ్ హ్యాండ్ ఒకటి చిన్న కార్ తీసుకున్నాం, స్విఫ్ట్ అన్నమాట. మంచి కార్, బాగుంది. ఇంజిన్ కూడా అన్ని బాగున్నాయి. జాగ్రత్త, మంచిగా మెల్ల నడుపుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ పెట్టుకొని నడపాలి. ఓకేనా? రెడీ అయిపోయారు. సిరి రెడీయా? రెడీయా? అక్షయ్ రెడీ. అందరు రెడీ అయిపోయి మామిడి తోటకి వెళ్ళి అక్కడ ఇంకా చాలా అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కదా. హాయ్, హలో అమ్మా, రెడీయా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా అమ్మకు ఒక వారం రోజు ఫీవర్ వస్తుంది అనమాట, అందుకే కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఏంటి ఎంతసేపు చెప్తావే? పానం మంచిగా లేదురా, నాకు పానం మంచిగా లేదు. మీ కొరకు మొక్కిన దేవుడు మంచిగా ఉంచుకోనని దొడ్డి మైసమ్మ, మా ఇండ్ల మైసమ్మ ఎత్తున్నా. తోట మంచిగా ఉండాలి, నా కొడుకులు మంచిగా ఉండాలి అని చేస్తున్న బిడ్డ. తత్తనో బతుకుతున్న రోగాలు ఉన్నాయి. నీకేం కాదు, మీ అందరూ లేవానే. అమ్మ ఇప్పుడు అది ఒక వారం రోజుల నుంచి ఫీవర్ వస్తుంది. ఓకే, ఎక్కురి ఫాస్ట్ ఎక్కురి. రెడీయా? బాయ్, తోటలో కలుద్దాం.
తీస్తున్న వీడియో అబ్బి పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెద్ద పని ఏం లేదు, జస్ట్ ఇట్లా నీళ్లు కింద చల్లాలి. ఏదో మొత్తం ఎట్లా అంటే మొత్తం హుసేన్ సాగర్ లకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. అయితే పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నువ్వే యాక్చువల్లీ ఇదంతా మా మామిడి తోట. సో మేము ప్రతి ఇయర్ ఇక్కడ మామిడి తోటలో పూజ చేసుకుంటాం అన్నమాట. మా బిగ్ బ్రదర్, కానీ హైట్ లో మాత్రం చిన్నగా ఉంటాడు. వేస్ట్ గాడు. ఇవి పూజకు సంబంధించిన కొబ్బరికాయలు అవి ఇవి స్టూడియో. అసలు అక్కడ బేసిక్ గా ఇక్కడ అన్న ఒక్క నిమిషం, నాకు చాలా వింతగా అనిపిస్తుంది. అసలు బేసిక్ గా వీళ్ళు ముగ్గురు ఎప్పుడు పూజ కూడా చేయరు సరిగా. ఏం చేస్తున్నావు అబ్బి? బేసిక్ స్పెల్లింగ్ చెప్పు ఫస్ట్. అంటే అది బేసిక్ స్పెల్లింగ్ చెప్పు. అంటే అందుకే బీటెక్ ఇంకా పాస్ అవ్వలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం చేస్తున్నావు అబ్బి? నాకు ఏం అర్థం కావట్లేదు. విగ్రహం తయారు చేస్తున్నా. నాకు చెప్పకండి. యూ కీప్ క్వైట్. ఫింగర్ ఆన్ ద లిప్. ఇట్లా వేసుకో. ఆ ఫింగర్ తీయకు. आवाज बंद कर. యాక్చువల్లీ మా ఫ్యామిలీ, మా మామయ్య. మామ నమస్తే. చేయలేపు. అమ్మా ఏం చేస్తున్నావు? ఎవరికి? దేవునికి. దానికి మీద ఎప్పుడు మర్చిపోయాను. ఇది మా ఫ్యామిలీ. It's a family party. ఏమైందిరా? మామ మొత్తం మటన్ అంతా కొట్టి పెట్టిండు. ఇప్పుడు మొత్తం దీన్ని మ్యాగ్నెట్ మ్యారినేట్ చేస్తున్నాం. చూడండి రండి, కమ్. దీన్ని ఆయిల్ వేస్తున్నాం. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ మొత్తం వద్దు. అల్లం వేస్తున్నాం. దాని తర్వాత ఇంట్లో చేసుకున్నటువంటి మిర్చి పౌడర్. మిర్చి దీంట్లో మా అమ్మ ఏం చేస్తా అంటే మిర్చి పట్టించేటప్పుడే ఉప్పు కలిపేసి పట్టిస్తాను అనమాట. అంటే అప్పుడు ఉప్పు వేస్తే ఏమైంది బాబాయ్? చేదెక్కదా? చేదెక్కదు, పురుగు కూడా పట్టదు కదా. సేమ్ పండు కోతి లెక్క నువ్వురా. ఓవర్ యాక్షన్ చేయకరా. కొరియాండర్ పౌడర్ వేస్తున్నాం. ఇవి ఒక 3, ఎందుకంటే అరౌండ్ ఒక 8 kgs ఉంటుంది కాబట్టి ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది.
10 కిలోల కిలో పోయాలి. ఒక 1 కిలో అలా బాగా చూడాలి. కట్టలు తీసుకోండి. ఒక్కసారి అని చూడు, వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాయి. యాక్చువల్లీ నాన్న ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నానంటే ఆయనకి సడన్గా హార్ట్ పెయిన్ వస్తుంటా అనమాట. అమ్మ కంటే ముందు నాన్న కూడా హార్ట్ పేషెంట్ అనమాట. ఆల్రెడీ ఆయనకు కూడా యాంజియోగ్రామ్ చేసి స్టంట్స్ వేయడం జరిగింది. నాన్నకి ఇంకా 3 స్టంట్స్ పడ్డాయి, అమ్మకి రీసెంట్ గా 2 స్టంట్స్ పడ్డాయి. ఆయనకు సడన్ గా పెయిన్ వస్తే ఇలా చేస్తుంటారు అనమాట. కొంచెం కూల్ గా కూర్చొని అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంటారు. అందుకే ఇలా కూర్చున్నారు. అన్నయ్య వదిన ఫారెన్ లో ఉంటారు, పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి పిల్లలు మాత్రం ఉంటారు. అందరం కలిసి సరదాగా ఇంకా మా మామిడి తోటలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. తలో పని చేస్తే ఫాస్ట్ గా అయిపోద్దని చెప్పేసి బేసిక్ మేమే కుక్ చేసుకుంటున్నాము. అజయ్ కూడా బాగా కుక్ చేసిండు మటన్ కర్రీ, చాలా బాగా టేస్టీగా ఉన్నాడు. బేసిక్ మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అజయ్ వాడికి హోటల్ మేనేజ్మెంట్ ఇష్టం అంటే వాడికి అదే చదివించాము. బాగా వంటలు బాగా చేస్తాడు, ప్లస్ ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నాడు, మీ అందరికి తెలుసు. యాక్చువల్లీ అమ్మకి మొఖాలు ఆపరేషన్ అయిన తర్వాత అమ్మ డైరెక్ట్గా కింద కూర్చొని పడుకోలేదు. అందుకే వీళ్ళందరం కలిసి అమ్మను చాప్ పైన ఇట్లా పడుకోబెడుతున్నాము. అండ్ ఈ మధ్య మరీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఫీవర్ వస్తుంది కంటిన్యూస్గా, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అది ఒకసారిగా ఆయన ఇంటికి వెళ్ళగానే అమ్మని చూడలేకపోయాను, చాలా వీక్ అయిపోయింది. దట్టు కొంచెం స్టంట్స్ పడ్డ తర్వాత, హార్ట్ పేషెంట్ కదా, స్టంట్స్ పడ్డ తర్వాత కొంచెం వీక్ అవుతారు. దట్టు వెయిట్ కూడా లాస్ అయింది. ఇది కూడా అంటే అమ్మ కోసం, అమ్మ ప్రతి సంవత్సరం ఇక్కడ దేవుడి కోసం ఇలా చేస్తుంది. అందరం వచ్చి అమ్మ కోరిక మేరకు ఇదంతా చేయడం జరుగుతుంది. నేను చూసి దాన్ని మెరుపడ్డా. చూసారా పెయిన్ ఘోరంగా ఉన్నాయి. చిన్నప్పుడు ఎవరికైనా ఉంటాయి అనుకోండి, బట్ పెయిన్ అన్ని దీని హెడ్ ఎంత డెలివరీ. 3, 2, 1 గో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. 3, 2, 1 గో. అదే అక్షరం సోయితో కావాలి. 3, 2, 1 గో. నేను రూల్ చెప్తున్నా, అవ్వ కళ్ళు మూస్తుంది, అక్షయ ముక్కు గిళ్ళు, ఒకరు ముక్కు గిళ్ళు అందరు వాడిపోతారు. అప్పటిదాకా కళ్ళు మూస్తూ ఉంటది. ఎవరైతే అవ్వ నుంచి పట్టుకుంటారో అది సేఫ్. లాస్ట్ ఎవరైతే అవ్వని పట్టుకోరో అక్షయ పట్టుకుంటారో కాదు, అక్షయ్ ఎవరైతే దొరకబడతారో అవ్వని పట్టుకోక ముందు అవుట్. 3, 2, 1 గో. ఏంటయ్యా పిల్లాడిని చంపేస్తారా? అలా సరదాగా అందరం తినేసిన తర్వాత మొక్కు గిల్లుని నాకు గేమ్ ఆడామన్నమాట. అలా ఆడుతూ సరదాగా అందరం ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఊరెళ్ళి అంటే సమ్మర్ టైంలో అలా విలేజ్కి వెళ్ళి మామిడి తోటలో చల్లగా అలా పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక వన భోజనాలకు వెళ్ళినట్టు అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ వెళ్తున్నప్పుడే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడే కొంచెం అమ్మ ఏడుస్తుంటాను అనమాట. మేము వెళ్తున్నప్పుడు బాధపడుతుంది, మళ్ళీ మేము వెళ్తే తను ఒంటరిగా ఉంటుంది, ఎవరు ఉంటారని చెప్పేసి. రిసార్ట్స్ లో నేను చీర కట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగుతాను. కలర్ ఏ పూల్ దేలే దిగుతావు? స్విమ్మింగ్ పూల్ పూల్
స్విమ్మింగ్ పూల్ కాదు, ఓ సారీ పూల్. ఆ పక్కెళ్ళి ఫస్ట్ ఉండి ఆ పక్కన ఉండదు. స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్. సారీ బాగుంది ఇది. ఓ థ్యాంక్